థ్యాంక్స్ అశోక్, చాలా బాగుంది. అమ్మో బంగారు గాజు. గాజు కాదురా, వాచ్. ఏమిటి మీ గొడవ? అమ్మా అమ్మా, అశోక్ నాకేం తెచ్చాడో చూడు, ఎంత బాగుందో. అమ్మా ఇది తీసుకోమ్మా. ఏంటిది బాబు? పండగ కదా, చీర తీసుకొచ్చాను. అమ్మో పొట్టు చీర. పొట్టు కాదు పట్టు. నీ నోటంట పొట్టు తవుడు చుట్టూ తప్ప ఇంకేమి రావేమిట్రా. కూర్చో బాబు. చెల్లికేమో బంగారు గాజు, వాచ్. అమ్మకేమో పొట్టు చీర, పట్టు. అదే మరి నాకేం తెచ్చావరా? నీకిచ్చే బహుమానం ఇక్కడ తీసుకురాలేదా? అంత బరువైందా? అమ్మోయ్ నీ కొట్టు పొట్టే, నాకు బరువైన బహుమానం. ఏంట్రా అది? మా హోటల్ కి పాలు సప్లై చేయడానికి ఒక పెద్ద డైరీ ఫామ్ పెట్టబోతున్నాను. దానికి నువ్వే ప్రొపరేటర్. 50 గేదెలు, 100 ఆవులు, ఒక కారు, పెద్ద బంగ్లా, అన్ని నీకే. అమ్మోయ్ విన్నావా? అశోక్ నన్ను గొప్పవాడిని చేస్తానంట, బంగ్లా కూడా కట్టిస్తానంట. వద్దులే బాబు, ఇది మా వారు కట్టించిన దేవాలయం. కడిగిన ముత్యాలాంటి కొడుకు కూతురు, బంగారం లాంటి నువ్వు, ఈ జన్మకి నాకు ఇది చాలు. విన్నావా? బంగ్లా ఇస్తానంట, బంగ్లా. టుడేస్ న్యూస్, మినిస్టర్ ఫైల్స్ కంప్లైంట్. మినిస్టర్ ఫైల్స్ కంప్లైంట్ అంటే ఏంటో తెలుసా? తెలీదు. మినిస్టర్ కు మూలశంక వ్యాధి ఉందని. నీకు మూలశంక ఉందా? లేదు. అసలు మూలశంక అంటే ఏంటో నీకు తెలుసా? తెలీదు. తెలియకుండా లేదని ఎలా చెప్పావు? హౌ కెన్ యూ టెల్? ఇట్స్ ఓకే, నేను చెప్తాను. మూలశంక అంటే ఎవరైతే సంవత్సరాల తరబడి సీట్లకు అతుక్కుపోయి ఉంటారో వాళ్ళకు వచ్చే వ్యాధి అన్నమాట. జనరల్ గా ఇది మన రాజకీయ నాయకులకు వస్తుంటుంది, ఎందుకంటే వాళ్ళంతా తేలిక సీట్లు వదిలేరుగా. ఈ మినిస్టర్ కు ఈ వ్యాధి పోవాలంటే వెంటనే సీట్లు వదిలేయాలి. హలో బ్రదర్, గుడ్ మార్నింగ్. హిల్ విలేజ్ కింగ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్. రవి శాస్త్రి క్లీన్ బౌల్డ్. క్లీన్ బౌల్డ్ అంటే బంతిని బ్యాట్ తో బలంగా పైకి కొట్టినప్పుడు ఎగిరిలా పట్టుకోవడం అన్నమాట. ఏం తీసుకుంటారు? షటా. పచ్చ దొర తెల్ల దొర అంటే వాడికే అర్థమవుతుందిరా? వాడికి ఏమైనా తెలుగు వచ్చా? గెట్ అవుట్. అవును నువ్వేంటి ఇప్పుడే కానీ మూలశం గురించి చెప్పాను, ఇంకా సీటు కత్తుకుపోతావే? నువ్వు గెట్ అవుట్. ఏమన్నా కావాలంటే మార్నింగ్ వచ్చి నేను ఇడియట్. నా పేరు ముద్దు కృష్ణ, మీన్స్ కిస్ కృష్ణ. I'm Francis, pleased to meet you. See Mr. Francis, now I am going to explain what are the foods we are having in our restaurant. Rice cake, spicy vadai, wheat dosai. What do you want in this? నాకు ఒక మసాలా వడ, ఒక టీ. టీ వేడిగా ఉండాలి. గుడ్ మార్నింగ్. నమస్తే. తెల్లగా ఉన్నాడు కదా అని దొరనుకున్నాను. తొట్టినాయాడు తెలుగోడే. అమ్మా ఇవాళ నాన్నగారు పోయిన రోజురా. అమ్మా ఏంటమ్మా ఇది? ఒక బండి కట్టిన 2 ఎడ్లలో ఒకటి పోతేనే రెండోది దిగులుతో పోతుందిరా. ఆయన పోయినా నేను ఇంకా ఎందుకు బతికున్నానో తెలుసా? మీకోసమే బాబు. మీ నాన్నగారు చెమటతో రక్తంతో కట్టిన ఇల్లు బాబు ఇది. ఈ ఇంటి ప్రతి రాయిలోనూ ఆయన ఉన్నారా. నాకున్న ఒకే ఒక కోరిక, ఆయన ప్రాణం పోయిన ఈ ఇంట్లోనే నేను కూడా కన్ను మోయాలని. అసలు వాళ్ళు నీకేమైందమ్మా? డోంట్ వర్రీ పిన్ని, యు లివ్ లాంగ్. నువ్వు చూడాల్సింది ఇంకా ఎంతో ఉంది. రాజా షుడ్ గెట్ మ్యారేజ్, సిస్టర్ కమలా షుడ్ గెట్ మ్యారేజ్, ఐ షుడ్ గెట్ 2 మ్యారేజ్. మాకు పిల్లలు పుట్టాలి, వాళ్ళు నిన్ను గ్రాండ్ మా అని పిలవాలి. రాజా, కనీసం నేను పోయే వరకైనా ఈ ఇంటిని అమ్మటం గాని మార్చడం గాని చేయకు బాబు. ఈ ఇంటి గోడ పైన గుణపం పడితే అది మీ నాన్నగారు గుండెల్లో దిగినట్టు ఉంటుందిరా నాకు. ఓకే, బయట వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సార్. సుబ్బారావు గారు. సార్. ఈ క్యాండిడేట్ మీద మీ అభిప్రాయం? ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరిలో ఈఎంఐ ఎలిజిబుల్ క్యాండిడేట్ సార్. ఐ టు ఫీల్ ద సేమ్. డూ వన్ థింగ్, వెంటనే అమ్మాయి పేరు మీద అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ చేయండి. ఎస్ సార్. ఆవిడ లోపలికి పంపించండి.
వదలండి, ఎవరైనా వస్తారు. నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్ లోకి ఎవ్వరూ రారు. మీ మీద నాకు ఎంత కోపంగా ఉందో తెలుసా? ఎందుకు? నేను అపాయింట్ చేసినందుకు కాదు, పరాయి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినట్టు చేసినందుకు. అది ఆఫీస్ డిసిప్లిన్ కోసం. ఇది నీ కోసం, ఇది నా కోసం, ఇది మన కోసం. ఉద్యోగంలో చేరిపోయావుగా, ఇక మీద రోజుకి 7 గంటలు ఒకరినొకరు చూసుకోవచ్చు. పెళ్లి చేసుకుంటే 7 గంటలేం కర్మ, 24 గంటలు మీ ఎదురుగానే ఉంటాగా. కానీ మన పెళ్లికి ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏమిటి? నాకు రాజా అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు నేను ఒకే పందిట్లో ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆహా, అయితే ఆయన కూడా చేసుకోమని చెప్పండి. అదే కదా సమస్య. ఏ? ఆ జిడ్డు వెధవ ఆడపిల్లని చూస్తే ఆమెడ దూరంలో ఉంటాడు. అలాగా? వాడు ప్రేమించేది ఎప్పుడు, పెళ్లి చేసుకునేది ఎప్పుడు? ఆయన ఏం చేస్తుంటారు? కూర్చో కూర్చో. పడుకో. వీడి పేరు రాజా, కొండపల్లి రాజా. వీడి జిడ్డు వాడు అన్నాడే, వాడు నేనే. పేరేంటి? అశోక్. అడిగింది నేను కాదు, బ్లడీ ఫోల్. శాంతి. అయ్యో, వీడిని నమ్ముకుంటే నీ జీవితం అంతా అశాంతేనమ్మా. స్నేహితుడి గురించి అలాగేనా చెప్పేది? అడ్డు తప్పుకో. చూడమ్మా, వీడికి బాగా ఆస్తుంది, పైగా మగాడు. డబ్బున్న కుర్రాళ్ళకి బుద్ధులు తిన్నగా ఉండవు. అయినా వీడినే చేసుకుంటావా? శుభం. ఈ వెదవ డబ్బున్నాడే గాని చాలా మంచాడమ్మా, సరదాగా అన్నాను. రేయ్, నీకోసం జున్ను తీసుకొచ్చాను. ఈ తీపి తిని మీ పెళ్ళి ఇప్పుడు చెప్పు. అది నీ చేతుల్లోనే ఉంది. ఎలా? మనం అనుకున్నదే కదరా. నువ్వు 3 ముళ్ళు వేస్తుండగా నేను 7 అడుగులు నడవాలని, నేను 7 అడుగులు నడుస్తుండగా నువ్వు 3 ముళ్ళు వేయాలని. పెళ్ళే? రాహులు కేతు గురుడు. ఏ జరగదా? మా గురుడికి లెగ్గు హ్యాండ్ బాగానే ఉన్నాయి. కానీ గురుడు ఉండాల్సిన చోట లేడే, నీచ స్థానంలో ఉన్నాడు. అందువల్ల ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచించడం అంత మంచిది కాదు. ఇంకో 6 నెలల లోపల మీకు అమ్మాయి వల్ల ప్రమాదం వచ్చే సూచనలు ఉన్నాయి. కనుక ఏ స్త్రీ మిమ్మల్ని చూసినా మీరు చూడొద్దు, ఏ స్త్రీ మిమ్మల్ని పలకరించినా మీరు పలకద్దు. అసలు స్త్రీ అనే పదార్థానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మెయిన్ ఫ్యూజే లాగేశాడే గురు. మరి ఇప్పుడు ఎలా? ఎలా ఏముంది, కంట్రోల్డ్ గా నీ జాగ్రత్తలో నువ్వు ఉండటం మంచిది. వచ్చే ప్రమాదం ఏ పిల్ల రూపంలో ఎప్పుడొస్తుందో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సింగిల్ టీ ఆర్ కప్ టీ, మామూలు టీ ఆర్ మసాలా టీ? నాకు టీ అవసరం లేదు. దెన్ ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా? అడ్రస్ ఇంగ్లీష్ లో రాసుంది, అందుగురించి నా దగ్గరకు వచ్చింది. ఇట్స్ న్యాచురల్. SAVARI సవారీ. సవారీ వీధి ఈ దరిదాపుల్లో లేదండి. ఎందుకంటే ఇంగ్లీష్ అలా కూని చేస్తారు? అది పిచ్చిపూ సవారీ వీధి కాదు, పిచ్చిపూ సవారీ వీధి. ఐ నో మన ఇంగ్లీష్ చకచగా మాట్లాడగలం, బట్ రీడింగే కొంచెం వీక్. ఆ వీధి ఎక్కడుందో కాస్త చెప్తారా? ఈ వీధికి దారి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే దారిలో దేరి సో మెనీ సందులు అండ్ మెనీ గొంతులు. వెరీ వెరీ డిఫికల్ట్.